మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవ పీఠంలో ప్రతిరోజు కూడా వినాయక చవితి నవరాత్రుల్లో 9 రోజులు కూడా నవరాత్రుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా అందులో భాగంగా రోజు ఉదయం 6 గంటలకి స్వామివారికి అభిషేకము మూల విరాటికి చేయడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేస్తూ 9 గంటలకి రోజు కూడా 9 గంటలకి దూర్వయుగ్మములతో స్వామివారికి అర్చన చేయడం జరుగుతుంది. గణపతికి దూర్వయుగ్మముల ప్రీతి పూజ ఎంతో ప్రీతి కాబట్టి దూర్వయుగ్మములతో పూజ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా సామూహికంగా వచ్చి పాల్గొనవచ్చు. అందరికీ అన్ని అవకాశాలు ఏర్పాటు చేస్తుంది పీఠంలో. అదేవిధంగా 10:30-11 గంటలకి స్వామివారికి రోజు కూడా గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకి మరలా స్వామివారికి యంత్ర పూజ చేయడం జరుగుతుంది. తర్వాత తర్పణాలు చేయడం జరుగుతుంది. స్వామివారికి ద్వాదశ హారతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గణపతికి చతురావర్తి తర్పణం అనేది చాలా ప్రీతి. తర్పణ ప్రీతి గణపతి. ఆయనకి తర్పణాలు ఇస్తే చాలా ఆనందపడతాడు. కాబట్టి గణపతికి ప్రతిరోజు 9 రోజులు తర్పణాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్పణాలు అయిన వెంటనే స్వామివారికి యంత్ర పూజ చేయడం కూడా జరుగుతుంది. ఆ తదనంతరం ద్వాదశ హారతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మీరందరూ ఖచ్చితంగా సాయంత్రం 5 నుంచి 8 వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొనండి. ఉదయం 6 గంటలకు జరిగే అభిషేకము, 9 గంటలకు జరిగే గరికి పూస, తదుపరి జరిగే హోమంలో అందరూ పాల్గొని గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా తీసుకోండి. స్వామివారి అనుగ్రహం ఉంటే సర్వ విఘ్నాలు తొలగి అన్ని కార్యక్రమాల్లో మీ విధుల్లో మీ యొక్క జీవితాల్లో ముందడుగులు వేస్తూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారని, స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.